దాదాపు ఈ 15 ఏళ్ల కాలం సుమారుగా మీరు 15 జగన్మోహన్ ఏళ్ల రెడ్డితో క్రితం 15 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారు. మీ ఉంటున్నాం. బ్రదరు, మీరు ఉంటున్నారు. అవును. మీరెప్పుడైనా సరే మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది మీకు. ఆయనేం బిజీ డాక్టరు. అవునండి. రాజకీయాలు ఏంటి ఇలా ఉన్నాయి, అనవసరంగా వచ్చాం అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు అనిపించలేదండి. హ్మ్. ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకటి చేయాలనుకున్నాం, హ్మ్. వచ్చాం, చెయ్యాలని నడుస్తున్నాం. హ్మ్. చేసే క్రమంలో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. హ్మ్. ఎక్కువ హర్డిల్స్ ఉంటాయి. హ్మ్. హర్డిల్స్ అన్నీ క్రాస్ చేసి డిస్ట్రాక్షన్స్ వైపు మనం వెళ్ళకుండా, మనం దేనికోసం వచ్చామో పాలిటిక్స్, దానికోసం ఏం చేసుకుంటూ, దానికోసం నడవటమే పాలిటిక్స్. హ్మ్. ఎనీ కెరియర్. హ్మ్. సో, మనం ముందే హర్డిల్స్ చూసి, లేకపోతే హర్డిల్స్ వచ్చినప్పుడు, అయ్యో! మనం ఎందుకు ఇలా అయిపోయాం? ఎందుకు ఇలా వచ్చాము? అలా కాకుండా ఇలా చేసుంటే బాగుండదు అని ఎప్పుడూ కూడా అనలేదు. ఓకే. ఎందుకు అనలేదంటే దానికి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ హ్మ్. పిల్లర్ అని చెప్పుకోవచ్చు. మా కుటుంబానికి మా మదర్ తర్వాత ఇంకెవరన్నా పిల్లర్ ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారే. హ్మ్. అటువంటి సపోర్ట్ ఆయన ఇచ్చారు. ఓకే. ఎప్పుడూ కూడా మేము డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వటం గానీ, లేకపోతే ఇరిటేట్ అవ్వటం గానీ, లేకపోతే మేము ఏదైనా ఎలినేట్ అయిపోతున్నామో పాలిటిక్స్‌లో అనడం గానీ, లేకపోతే మాకెందుకు ఈ పాలిటిక్సు అన్న హ్మ్. భావన ఎప్పుడు కూడా ఆయన మాకు తీసుకురాలేదు. హ్మ్. ఎప్పుడూ కూడా ఆయన పూరి అప్రోచే మాకు బాగా నచ్చేది. హ్మ్. ఫస్ట్ నుంచి నచ్చింది, ఇప్పుడు నచ్చింది, ఇప్పుడు కూడా నచ్చుతది. హ్మ్. సో, ఆ స్ట్రెంత్ వల్లే మాకెప్పుడు కూడా ఆ ఫీల్ రాలేదు. హ్మ్. రాదు కూడా. ఎందుకంటే ఆయనకి మేము సింక్ అయ్యాం. మాకు ఆయన సింక్ అయ్యారు. అది నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తుంటాను. ఓకే. ఇప్పుడు ఇటీవల నందిగామ నియోజకవర్గం వార్తల్లో ఎక్కువగా వినపడుతుంది. అవునండి. వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించటం, హ్మ్. అలాగే వినాయక చవితి సంబరాలు జరుగుతున్న ఆ పక్కనే మాంసాహారం సరఫరా చేసి ఏదో భోజనాలు ఏర్పాటు చేశారని కేసులు నమోదవటం. ఏంటి మీ మీద మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల మీద ఎక్కువ ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారా? ప్రెషర్ ఎక్కువ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? కేసులు ఎక్కువ నమోదవుతున్నాయా? కేసులు నమోదవుతాయని అవుతాయని ఎప్పుడు కూడా భయం లేదు. హ్మ్. కేసులు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయింది మా మీదే. హ్మ్. సో, దాని గురించి భయమేం లేదు. ఏది నందిగామ కాన్స్టిట్యుయెన్సీ నందిగామ మీద? కాన్స్టిట్యూన్సీలో నా మీద, బ్రదర్ మీద. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం విషయంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసేశారని చెప్పి కేసు నమోదైంది మీరేదైతే చెప్తున్నారో, హ్మ్. దానికి కొంచెం పూర్వం కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, మా నందిగామ ఏదైతే నందిగామలో మెయిన్ సెంటర్ ఉందో, ఆ సెంటర్‌ని గాంధీ సెంటర్ అంటారు. హ్మ్. గాంధీ సెంటర్‌ని ఎందుకంటారంటే గాంధీ గారు ఆ సెంటర్‌కొచ్చారు. హ్మ్. గాంధీ గారు ఆ సెంటర్‌కొచ్చి అక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చారు. హ్మ్. దాన్ని గాంధీ సెంటర్ అని పిలుస్తారు. ఆ గాంధీ సెంటర్ అనేది చాలా ఇరుగ్గా ఉండేది. హ్మ్. అంటే అప్పుడు నందిగామ ఎంతంటే అప్పుడు 10,000 జనాభా. హ్మ్. ఇప్పుడు 60,000 జనాభా ఇప్పుడు. హ్మ్. 10,000 జనాభా ఉన్నప్పుడు నందిగామ పట్టణం నిర్మాణం అయింది. హ్మ్. ఇప్పుడు 60,000 జనాభాతో నందిగామ పట్టణం ఉంది. హ్మ్. రోడ్లన్నీ ఇరుగ్గిరుగ్గా, రోడ్ల మధ్యలో విగ్రహాలు ఇవన్నీ ఉండేవి. అప్పుడు మేమొచ్చి ఏం చేసామంటే, ఈ విగ్రహాలన్నీ కూడా రోడ్డు మీద ఏదైతే మధ్యలో విగ్రహాలున్నాయో, ఆ విగ్రహాలన్నీ కూడా తీసి రోడ్డుకి ఒక పక్కన హ్మ్. ఒక పార్క్ చేసి, అడ్డం లేకుండా. అడ్డం లేకుండా హ్మ్. పార్క్ చేసి, హ్మ్. అందులో మొత్తం అన్ని విగ్రహాలు సుమారు 14 విగ్రహాలు ఉండే రోడ్డు మీద. హ్మ్. ఈ 14 విగ్రహాలు తీసి ఒక చోట పార్క్ చేసాం. హ్మ్. ఇదొక పార్క్ చేసాం. ఈ 14 విగ్రహాలు పార్క్ చేసిన క్రమంలో ఈ 14 విగ్రహాల్లో అందరూ ఉన్నారు. హ్మ్. అంబేద్కర్ ఉన్నారు, బాబు జగజీవన్‌రావు ఉన్నారు, తర్వాత పూలే ఉన్నారు, పొట్టి శ్రీరాములు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నారు. హ్మ్. అక్కడ ఆ నందిగాంకి ఎన్నో సేవలందించిన తంగిరాల ప్రభాకర్ గారు ఉన్నారు. ఎన్నో సేవలందించిన దేవినేని వెంకటరమణ గారు ఉన్నారు. హ్మ్. ఇలా అన్ని 14 విగ్రహాలు తీసాం. ఈ 14 విగ్రహాలు తీసి ఒక వరుస క్రమంలో పెట్టాలని చెప్పి మా ఆలోచనతోటి విగ్రహాలకి తీసే క్రమంలో ఈ 14 విగ్రహాల్లో 13 విగ్రహాలు పెట్టగలిగాం. హ్మ్. ఒక విగ్రహం పెట్టలేకపోయాం. ఎందుకు ఆ విగ్రహం పెట్టలేకపోయామంటే, ఆ విగ్రహం పెట్టడానికి అప్పుడు మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం పెట్టడానికి తంగిరాల ప్రభాకర్ గారి డాటరు
ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన తంగిరాల సౌమ్య గారు ఆ విగ్రహం పెట్టడానికి ఇష్టపడలేదు. ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు విగ్రహాలన్నీ తీసి మున్సిపల్ ఆఫీస్లో పెడతారు కదా ఫస్ట్. ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెట్టారు, లేకపోతే ఇంకో చోట పెట్టారు. సో విగ్రహాలను కప్పెట్టేశారు, ముసుగు పెట్టారు. సో మా నాన్నగారికి అవమానం జరిగిందని చెప్పి ఒక ఫాల్స్ నోషన్తో ఆవిడ ఉండి ఈ విగ్రహాన్ని ఆవిడ పెట్టనవలేదు. ఈ విగ్రహాన్ని పెట్టనవకపోవటం వల్ల మిగిలిన 13 విగ్రహాలు ఏదైతే మనం పెట్టామో ఆ 13 విగ్రహాలను కూడా ఇది చట్టవిరుద్ధంగా విగ్రహాలు పెట్టారని చెప్పి ఇప్పుడు కేసేశారు కోర్టులో. ఏమని, ఈ ల్యాండ్ హాస్పిటల్ సంబంధించిన ల్యాండ్, హాస్పిటల్లో సంబంధించిన ల్యాండ్, ఈ ల్యాండ్లో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆవిడ కోర్టులో కేసు వేయించారు. వేయించిన తర్వాత వేయించక ముందే మేము కలెక్టర్ దగ్గర ఆ ల్యాండ్ ఎలినేషన్ చేయించుకున్నాం, మున్సిపాలిటీకి రాపించుకున్నాం, మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి కలెక్టర్ పర్మిషన్స్ తోటి అన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈవిడ ఏం చేశారు, ఆ విగ్రహం తంగిరాల ప్రభాకర్ విగ్రహం తీశారు, మళ్ళీ ఈ విగ్రహాన్ని మళ్ళీ అలా పెట్టకూడదనే ఉద్దేశంతో దుర్బుద్ధి కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, పొలిటికల్ ఏం చేసినా నేను పొలిటికల్ గెయిన్ అవ్వాలని ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆవిడ ఈ విగ్రహాన్ని పెట్టడం లేదు. ఆ విగ్రహాన్ని ఆవిడ ఓన్ చేసుకున్నారు, ఆ విగ్రహాన్ని మళ్ళీ మున్సిపాలిటీకి ఇవ్వలేదు. ఈ లోపల 13 విగ్రహాలు తీసి పెట్టేశాం. ఈ 13 విగ్రహాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేదు. ఈ 13 విగ్రహాలు రోడ్డు మధ్యలో ఉంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇంకొక డైరెక్షన్లో, అది ఆర్ఎన్బి రోడ్లో కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ స్థలంలో విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఈ ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేదు. అది ఆర్ఎన్బి స్థలంలో లేదని కూడా సర్టిఫై చేసిన కాపీలు ఉన్నాయి. దాని ప్రకారం ఆ విగ్రహం తీయలేదు. ఆ విగ్రహం ఇన్స్టాల్ ఎప్పుడు చేస్తారు, 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పెట్టిన మొదటి విగ్రహం అది. అది మేము పెట్టలేదు, యాక్చువల్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన విగ్రహం అది 2009లో. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పుట్టలేదు. ఆ పెట్టిన విగ్రహానికి మేము వచ్చి ఏం చేసాం, దాన్ని కొంచెం డెకరేట్ చేపించాం. దాని చుట్టూ గార్డెన్ అని, ఫౌంటైన్ అని, దాని పక్కన ఒక పైలాన్ అని అవి పెట్టించాం. సో అది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సెంటర్లో అది ఇది అట్రాక్ట్ కనిపిస్తుంది. ఈ రెండు అట్రాక్టివ్గా కనిపించినప్పుడు ఈ తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం ఒకటి ఇక్కడ లేదు అని చెప్పి ఆ విగ్రహం మేము పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఆ విగ్రహం కోసం ఒక ప్లేస్ పెట్టి, అదే 13 విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా పెట్టాలని, మధ్యలో విగ్రహం అది కూడా తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం మళ్ళీ ఎక్కడో పెట్టాలని కాదు, ఇటు 7 విగ్రహాలు ఉన్నాయి, ఇటు వేరే ఇక్కడ 6 విగ్రహాలు ఉంటే మధ్యలో ఒక ప్లేస్ ఉంచాం. ఆ ప్లేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని చెప్పి ఆ ప్రభాకర్ గారి కోసం ఆ విగ్రహం ఆ స్థలం ఉంచాం. అది ఎవరి వన్ నోస్ దట్ ఫ్యాక్ట్. ఆ ప్లేస్ కూడా వీళ్ళు పెట్టకూడదని ఉద్దేశంతో ఆ విగ్రహం తీసుకొచ్చారు. తర్వాత వేరే ప్లేస్లో పెట్టారు, అది కూడా ఆర్ఎన్బి రోడ్లో పెట్టారు. ఈ విగ్రహం తీశారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. ఆ సెంటర్లో మళ్ళీ ఇండియాలో ఎక్కడ లేని విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం తీసుకొచ్చాం. జనరల్గా ఏదైనా విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో లేకపోతే సిమెంట్తోనో తయారు చేస్తారు. కానీ నందిగాం సెంటర్లో, గాంధీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టిన విగ్రహం ఏషియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్లో, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంబంధించిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని చూసే మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏదైతే విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాలు స్టోన్స్తో, ఇందులో మెటల్స్తో పెట్టి, మెటల్ బోల్ట్స్తో తయారు చేసిన విగ్రహం. మీరు ఎప్పుడైనా కావాలంటే ఒకసారి నందిగా వెళ్ళినప్పుడు ఆ విగ్రహం చూడటానికే వెళ్ళండి. ఓ 15 అడుగుల విగ్రహంతో, ఒక 18 టన్నులు ఉన్న విగ్రహంతో పెట్టి, చాలా పెద్ద విగ్రహం పెట్టి, ఈ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందని చెప్పి ఆవిడ కొంచెం దుర్బుద్ధితోటి ఆ విగ్రహాన్ని రాత్రి తీయటం జరిగింది. తీసిన తర్వాత ఆబ్వియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులాగా, కార్యకర్తలాగా ఉన్నవాడిని నేను, విగ్రహం తీస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? ఆబ్వియస్గా దాని విగ్రహం కోసం ఆపడానికి వెళ్ళాం. ఈ లోపల విగ్రహం తీశారు. తర్వాత కోర్టుకి వెళ్ళాం. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు తప్పకుండా మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎక్కడైతే తీశారో అక్కడే విగ్రహాన్ని మళ్ళీ పెట్టడానికి ప్రయత్నాలు కోర్టు ద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది.